మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ పక్కనున్న గంటని గట్టిగా కొట్టండి. ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ వెనకాల ఒక బెస్ట్ ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటాడు. కాదు ఆ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నందుకే ఆ పర్సన్ సక్సెస్ఫుల్ అయ్యాడు. అలానే మన లైఫ్లో కూడా మనని డెవలప్ చేయడానికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటాడు. అయితే అలాంటి బెస్ట్ ఫ్రెండ్ని వెతకడం ఎలా అండ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం ఎలా అనే దాని గురించి హౌ టు మేక్ న్యూ ఫ్రెండ్స్ అనే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు ఎలాంటి ఫ్రెండ్స్తో ఉన్నారు అనే దాన్ని బట్టి మీ ఫ్యూచర్ అనేది డిపెండెంట్ అయి ఉంటుంది. మీతో ఉండే ఫ్రెండ్స్ని బట్టి మీ ఫ్యూచర్ని జడ్జ్ చేయొచ్చు. ఎలా అంటే ఎగ్జాంపుల్కి మీ చుట్టూ ఉండే ఫ్రెండ్స్కి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అలవాటు ఉంటే మీకు కూడా ఆ అలవాటు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ గనక లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అనే పట్టుదలతో ఉన్న వాళ్ళైతే మీకు కూడా ఆ పట్టుదల వచ్చే చాయిస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీలాంటి మైండ్ సెట్ ఉన్న ఫ్రెండ్స్ని ఎలా వెతకాలి అనే దాని గురించి చూద్దాం. ఇంట్లో కూర్చొని మీలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్ దొరకాలంటే అస్సలు దొరకరు. అందుకే మీలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఎక్కడ ఉంటారు అనే దాన్ని మీరే వెతకాలి. అంటే ఏంటంటే ఎగ్జాంపుల్కి మీకు గనక బాగా బుక్స్ చదివే ఒక ఫ్రెండ్ కావాలి అనుకుందాం. బాగా బుక్స్ చదివే ఫ్రెండ్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటారు? లైబ్రరీలో. అంటే మీకు కావాల్సిన ఫ్రెండ్స్ని మీరు లైబ్రరీకి వెళ్ళి వెతకాలి. అలా మీకు ఎలాంటి ఫ్రెండ్స్ అయితే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఎలాంటి ప్లేస్లో ఎక్కువగా ఉంటారో ఆ ప్లేసెస్కి వెళ్ళి వెతకడం వల్ల మీలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్ మీకు దొరుకుతారు. అంటే ఫైండ్ ద రైట్ ఫ్రెండ్స్ ఆన్ రైట్ ప్లేసెస్. ఇదే మన ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టాక్ టు మోర్ పీపుల్. కేవలం మీరు మీ ఫ్రెండ్స్ని ఫైండ్ చేస్తే సరిపోతుందా? వాళ్ళతో మాట్లాడడం కూడా రావాలి. అందుకే ముందుగా మీరు పీపుల్తో ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని నేర్చుకోవాలి. అందుకోసం మీ ఇంటి దగ్గరలో ఉండే వ్యక్తులతో లేదా మీ ఇంతకుముందు ఫ్రెండ్స్తో బాగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. మీరు ఎంత ఎక్కువగా మాట్లాడితే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అంతే ఎక్కువగా పెరుగుతాయి. అలా మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడడం వల్ల ఒక పెద్ద ఫ్రెండ్స్ నెట్వర్క్ని క్రియేట్ చేయొచ్చు అండ్ ప్రతి ఒక్కరితో మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ని పొందొచ్చు. మీరు కనుక ఒక ఇంట్రోవర్ట్ అయితే ఇవాల్టి నుంచే ప్రతి ఒక్కరితో మాట్లాడడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఫ్రెండ్స్ని ఈజీగా అట్రాక్ట్ చేయడం ఎలానో చూద్దాం. మనం గనక ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ అండ్ స్మైల్ని మెయింటైన్ చేయాలి. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం వల్ల మన లోపల ఉన్న కాన్ఫిడెన్స్ ఎదుటి వ్యక్తికి తెలుస్తుంది. అండ్ స్మైల్ని మెయింటైన్ చేయడం వల్ల మన లోపల ఉండే పాజిటివిటీ ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. ఐ కాంటాక్ట్ అండ్ స్మైల్ ఈ రెండింటిని మెయింటైన్ చేయడం వల్ల ఆపోజిట్ పర్సన్ని ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. మీరు కనుక ఎవరినైనా అట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు మెయిన్గా ఈ రెండింటిపైన దృష్టి పెట్టండి. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే మీరు ఎలాంటి వాళ్ళనైనా తొందరగా ఫ్రెండ్స్లా మార్చుకోవాలంటే ముందుగా మీరు వాళ్ళు చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినాలి. అండ్ మీరిచ్చే రిప్లై ఆపోజిట్ పర్సన్కి నచ్చే విధంగా ఉండాలి. ఈ రెండు పాయింట్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళు మీకు తొందరగా అట్రాక్ట్ అవుతారు. మీరు ఎంత అటెన్షన్తో ఎదుటి వ్యక్తి మాటల్ని వింటారో వాళ్ళు కూడా అంతే త్వరగా మీకు అట్రాక్ట్ అవుతారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మెయింటైన్ 30-70 రేషియో. అంటే మీరు చేసే కన్వర్జేషన్లో 30% మాట్లాడాలి అండ్ 70% వినాలి. ఇలా చేయడం వల్ల ఎదుటివారి దృష్టిలో మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ గురించి చెప్పడం అంటే చాలా ఇష్టం. అయితే ఎవరైతే వీళ్ళు చెప్పే మాటల్ని ఎక్కువగా వింటారో వాళ్ళతోనే టైం స్పెండ్ చేయడం మొదలు పెడతారు. అలా చేయడం వల్ల ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడే ఆ 30% కూడా పాజిటివ్ విషయాలే మాట్లాడండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే ఫిక్సప్ నెక్స్ట్ మీటింగ్. అంటే మళ్ళీ ఎప్పుడు కలవాలి అనే విషయాన్ని ఆ కన్వర్జేషన్ ఎండింగ్లోనే డిసైడ్ చేసుకోండి. ఈ పాయింట్ని ఎంతోమంది బిజినెస్ మెన్స్ యూస్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన ఈ పాయింట్స్ని మీ డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి మీ కన్వర్జేషన్ స్కిల్స్ని పెంచుకోండి. మీకు నచ్చిన వాళ్ళని ఫ్రెండ్స్గా మార్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.